హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం మీల్ మేకర్ మసాలా కర్రీ చేసుకుందాం. జీరా రైస్కి, చపాతీ, పరోటా, పూరీకి కూడా చాలా బాగుంటుందండి. దోశల్లోకి కూడా బాగుంటుంది. వెజిటేబుల్ పులావ్లోకి దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. మిక్సీ జార్ తీసుకుందాం. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు కొన్ని, 4 లవంగాలు, స్పూన్ జీలకర్ర, కొంచెం జీడిపప్పు, 1 స్పూన్ నువ్వులు, దాల్చిన చెక్క కొంచెం, 1 యాలక్కాయ, కొంచెం ధనియాలు, వెండి కొబ్బరి ముక్కలు కొన్ని. ఇవి పేస్ట్ చేసుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి, దీంట్లో 1 కప్పు టమాటా వేసుకుందాం. 2 టమాటాలండి ఇవి కూడా పేస్ట్ చేసుకుందాం. పైనగా పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసుకున్నాం కదండి, పేస్ట్ పక్కన పెట్టుకుందాం. ఇలాగా వేడి నీళ్ళలో 1 కప్పు మిల్ మేకర్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. నానబెట్టుకుని మిల్ మేకర్ ఉన్నాయి కదండి, వీటిని ఇలా వాటర్ పిండేసుకుందాం. వాటర్ పిండుకొని పక్కకు తీసుకొని ఇంకొకసారి వాష్ చేసుకుందాం అండి. హాట్ వాటర్లోంచి తీసాం కదండి, ఇప్పుడు కూల్ వాటర్లో మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుందాం. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకోవడం వల్ల బాగుంటాయండి. పెద్దగా కూడా అయినాయి కదండి, ఎక్కువ పిండి అవసరం లేదండి. లైట్గా ప్రెస్ చేసుకొని పక్కకు తీసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, కొంచెం సాజీరా వేసుకున్నాను. చిన్న బిర్యానీ లీక్ వేసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. చాలా సన్నగా తరుక్కోవాలండి ఉల్లిపాయలు. గ్రేవీలో వచ్చి కర్రీ చాలా బాగుంటుందండి. మటన్ కర్రీలా ఉంటుంది. చపాతీ, పూరి, పరోటా, దోశల్లోకి, వేట్లోకైనా, జీరా రైస్ కానీ, వెజిటేబుల్ పులావ్లోకి కానీ అన్నిటికి కాంబినేషన్ బాగుంటుందండి. ఈ కర్రీ రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవి ఆయిల్లో 2 నిమిషాలు మగ్గించుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి. లైట్గా రెడ్గా వచ్చే వరకు ఉల్లిపాయలను మగ్గించుకుందామండి. ఆయిల్లో 2 మినిట్స్ మగ్గించుకుందామండి. మూత పెట్టుకుందాం. 2 మినిట్స్ తర్వాత చూద్దాం. 2 నిమిషాలు అయింది కదండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేసుకుందాం. నూరి పెట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్ వేసుకుందాం. మసాలా పేస్టు 5 నుంచి 6 నిమిషాలు ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకుందామండి. ఆయిల్ పట్టుతుందండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలింది కదండి, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుందామండి. 1 స్పూన్ కారం వేసుకున్నాం. హాఫ్ కప్పు పెరుగు వేసుకుందామండి. తాజా పెరుగు తీసుకోండి, పుల్లగా ఉండకూడదు. పుల్లగా లేని పెరుగు తీసుకొని ఇలా మిక్స్ చేసుకోండి.
ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా, ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాము. గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత చేసుకున్న మీల్ మేకర్ వేసుకుందామండి. వాటర్లో మీల్ మేకర్ని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసి. అసలు ఉడికించుకుంటే కర్రీ ప్రిపేర్ అవుతుందండి. మూత పెట్టి 2 నిమిషాల తర్వాత చూద్దామండి. 2 నిమిషాలు ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. గ్రేవీ కాస్త దగ్గర పడుతుంది. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే గ్రేవీ రెడీ అయిపోతుందండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. గ్రేవీ దగ్గర పడిందండి. కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మరీ ఎక్కువ వేసుకున్నా కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందామండి. మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుందండి. బిర్యానీకి, చపాతీకి, దోశలకు కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. నేను పెట్టిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అయిపోయింది. మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అండి. రెడీ